హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే. సో ఈ వీడియో వచ్చేసి మొన్న షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా ఒక వీడియో, దాని గురించి అన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఆ ప్రాసెస్ ఎలా అయ్యింది ఏంటి అని చెప్పి. ఈ నెక్ పీస్ ఇలా సన్నగా సింగిల్ లైన్లో ఉంది కదా, సో ఈ సింపుల్గా ఉన్నదాన్ని కొంచెం హెవీగా కనబడేలాగా ఎలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అదే అన్నమాట ప్రాసెస్ ఈ వీడియోలో చూపించేది. సో ఈ చైన్ అయితే మా అమ్మదండి, ఒక 10 years బ్యాక్ అనుకుంటా, మేబీ అంతకన్నా ఎక్కువనేమో, నాకు ఐడియా లేదు. అప్పట్లో బాగా ట్రెండ్లో ఉండేది పచ్చలహారం అని చెప్పేది. సో ఎక్కువగా వేసుకోవట్లేదు అమ్మ కూడా, ఎందుకంటే అంత గ్రాండ్ లుక్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. సో అందుకే చేంజ్ చేద్దాం అనిపించింది నాకు. క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చాలా లైట్ వెయిట్ అండి, పెద్దగా వెయిట్ కూడా ఏమి ఉండదు. ఒక 12 to 15 grams మధ్యలో ఉంటుంది అంతే. సింగిల్ లైన్ వస్తుంది, నెక్ చుట్టూరా ఇలానే ఉంటుంది లైన్ అంతా. మళ్ళీ బ్యాక్ చైన్ అదేమి ఉండదు దీనికి. ఇలా ఒక గోల్డ్ బాల్, ఒక ఎమరాల్డ్ వచ్చి ఉంటుంది అన్నమాట చైన్ అంతా. అది రియల్ ఎమరాల్డ్స్ కూడా కాదు, అవి న్యాచురల్వి కాదు, ఉత్తివే అవి. సో వెనకాల వెళ్ళే చైన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని అనిపించింది నాకు. అందుకే ఈ ప్రాసెస్ అన్నమాట ఇదంతా అయ్యేది. ఇలా 2 layers కింద చేపిద్దాం అనుకున్నాను నేను. సో మళ్ళీ దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా గోల్డ్ కావాలి, చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉండరండి. ఓల్డ్ గోల్డ్ని ఎవరు ముట్టుకోరు, ఖరాబ్ అయిపోద్దేమో అని చెప్పి. సో తెలిసిన అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను. చేస్తాడు ఎలా అయినా, తెలిసిన అన్నయ్య. సో చూడాలి ఎలా అవుద్ది అని చెప్పి. ఇది ఒక గోల్డ్ షీట్ నుండి చేశాడనమాట. నెక్స్ట్ ప్రాసెస్లో చూపించేవి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆ గోల్డ్ షీట్ నుండి తయారు చేశాడు, నా ముందే చేశాడు. ఇది ఇప్పుడు ఈ చైన్ని కట్ చేసి వాటిల్లో పెట్టి చేస్తారంట ప్రాసెస్ అంతా. చూసాను నేను, అక్కడ ఉండే చూసాను మొత్తం అంతా. చాలా పెద్ద పని అండి, చిన్న పని అయితే కాదు అస్సలు. సో ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. ఇంకా వాటిని కరెక్ట్గా చూసుకుంటున్నాడు అన్నమాట. అవి ఊరికే మలకలు పడుతున్నాయి, అంటే గోల్డ్ తీగతో అల్లింది కదా చైన్, అది ఊరికే మలకలు పడుతున్నాయి అన్నమాట. సో మలకలన్నీ తీస్తూ అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుంటున్నాడు ఎమరాల్డ్స్. ఎందుకంటే 2 layers కింద చేద్దాం అనుకున్నాం కదా. సో అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకొని కట్ చేశాడు. గోల్డ్ బాల్ దగ్గర కట్ చేశాడు అన్నమాట. ఆ గోల్డ్ బాల్స్ తీసి పక్కన పెట్టి, అక్కడ ఒక లింక్ ఉంది, దాన్ని ఆయన ఇంతకుముందు 2 కొలికలు చేశాడు కదా వాటికి పెట్టాడనమాట. గోల్డ్ బాల్స్ తీసేసినవి 2 కలిపి ఒక 300 millis వరకు అలా ఉన్నాయి వెయిట్. లాస్ట్లో చెప్తాను ఎక్స్ట్రా యాడ్ చేసిన వాటికి వెయిట్ ఎంత అయింది అని చెప్పి. సో ఆ రింగ్ని ఇంతకుముందు చేసిన కొలికిలో పెట్టి దగ్గరికి అన్నాడు. ఉతకడం ఏం చేయలేదండి మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అతికితే దాన్ని బ్లాక్ అయిపోతుంది అక్కడ అని చెప్పి, అంటే హీట్ పడితే బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ పాలిషింగ్కి ఇవ్వాలి ఎందుకు అన్నట్టుగా జస్ట్ ఫస్ట్ చేసిన 2 కొలికిలనే పాలిషింగ్ చేయించాడు. తర్వాత ఇవి పెట్టేసి గట్టిగా నొక్కాడనమాట. అవి కొంచెం గట్టిగా ఉన్నాయి, సో ఊడిపోదని అయితే చెప్పాడు నాకు. ఇది ఇంకొక దగ్గర కట్ చేస్తున్నాడు, ఇంకొక లైన్ పెట్టడానికి. అలా అన్నీ సరిగ్గా చూసుకొని పెట్టాలి కదా, ఎందుకంటే కొంచెం అటు ఇటు పెట్టినా మళ్ళీ మనకి వేసుకున్నప్పుడు ఇబ్బంది అయిపోద్ది కదా, అందుకనే కరెక్ట్గా చూసుకొని పెడుతున్నాడు. ఏ పని అంత ఈజీ అయితే కాదండి, ప్రతి పనిలో శ్రమ ఉంటుంది. ఇంకా ఈ రింగ్ని కూడా ఆ కొలికిలో పెట్టి దగ్గరికి అన్నాడు అంతే. అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందండి, దాన్ని మళ్ళీ అతకాలా లేకపోతే దగ్గరికి నొక్కితే సరిపోతుందా అని చెప్పి. వాళ్ళకి చేసి ఉంటారు కదా, సో ఒక ఐడియా ఉంటుంది. దీన్నైతే అన్ని సైడ్స్ నుంచి చక్కగా మంచిగా అన్ని సైడ్స్ నుంచి ఒత్తుతున్నాడు, చూడండి వీడియోలో మీరు కూడా.
ఎక్కడ ఊడిపోకుండా మళ్ళీ అసలు ఛాన్సే లేదు నన్ను అడిగితే. చూసాను కదా నేను, చాలా బాగా చేశాడు. చూడండి అయిపోయింది, ఇంకా ఇలాగుంది. నాకైతే చాలా నచ్చింది ఇలా చేసిన తర్వాత. చాలా బాగుంది లుక్ అయితే. అంటే మరీ సింగిల్ లేయర్ కన్నా ఇలా అయితే బాగుంది అనిపించింది నాకైతే. క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు, చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో. నాకైతే నచ్చిందండి, రిగ్రెట్ అవ్వలేదు నేను ఈ డిసిషన్ తీసుకున్నందుకు, దీన్ని చేంజ్ చేయించినందుకు. వేసుకుంటే కూడా బాగుందండి, మా అమ్మకు కూడా పెట్టి చూసాను, బాగుంది. నేను కూడా పెట్టుకున్నాను, చూడండి వీడియోలో బాగుంది. సింగిల్ లైన్ కన్నా ఇలా 2 లైన్స్ రావడం వల్ల కొంచెం లుక్ కొంచెం చేంజ్ అయ్యింది. చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నాకైతే అరౌండ్గా ఎక్స్ట్రా ఒక 700 మిల్లీస్ వరకు గోల్డ్ పట్టింది. మనీ లాగా చూసుకుంటే ఒక 5,000 to 6,000 అనుకోండి, మొత్తం అంతా కలిపి. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో గోల్డ్ సేవింగ్స్ ఎలా చేయాలి, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, ఇంకా గోల్డ్ జ్యువెలరీ రీడిజైనింగ్ వీడియోస్ లాంటివి చాలా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ.